హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మై నేమ్ ఈస్ ఆరాధ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య పొన్ను. ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్ దోశకి ఎలా నానబెట్టుకొని ఎలా చేసుకోవాలో అనేది నేను చూపిస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. 1 కేజీ బియ్యంకి కొలత చెప్తున్నాను ఫ్రెండ్స్. 1 కేజీ బియ్యం తీసుకోండి. అందులోకి పావు వంతు డబల్ హార్స్ మినపగుండు తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మన పిడికిలోకి శనగపప్పు తీసుకోండి. చిటికెడు మెంతులు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఒక 5 అవర్స్ అలా పక్కన పెట్టి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అలాగా 2 టైమ్స్ మళ్ళీ కడుక్కొని మంచిగా గ్రైండర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే గ్రైండర్ లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. కాకపోతే గ్రైండర్లో వేసుకుంటే ఏంటంటే టెక్స్చర్ బాగుంటుంది, కలర్ కానీ మంచిగా పిండి కూడా ఎక్కువ ఉది వస్తుంది. గ్రైండర్లో వేసుకున్నాక మంచిగా కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మెత్తగా అయిపోతే మళ్ళీ బాగుండదు. కొంచెం రవ్వ లాగానే ఉండాలి పిండి. మొత్తం క్యాన్లకు ఎత్తేసుకొని నైట్ మూత పెట్టేసుకొని నైట్ అంతా అలా పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి అందులోకి కొంచెం షుగర్, కొంచెం మైదా, కొంచెం శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాన్ని పిండిని మొత్తం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఐరన్ తవ్వ తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నాన్ స్టిక్ కాకుండా ఐరన్ తవ్వ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా. ఐరన్ తవ్వ అయితే ఉంటే వేసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి కొంచెం. ఇక తర్వాత మన ఇష్టం అండి. ప్లెయిన్ అంటే ప్లెయిన్, ఊతప్ప అంటే ఊతప్ప, మసాలా దోశ అంటే మసాలా దోశ, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.